మంది హాజరైనారో, ఎంతమంది రాలేకపోయినారో వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు నెరవేర్చుతారు. ఎవరైతే ఈరోజు భోజన కార్యక్రమానికి తమ శక్తి కొద్ది కానుకలు సమర్పించి భోజనాలు ఏర్పాటు చేసేదానికి సహకరించినారో వాళ్ళందరికీ వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి ప్రసాదించారు. ₹1 100 ప్రసాదించారు. వాళ్ళకు రాబోయే కష్టాలు, రాబోయే ప్రమాదాలు తొలగించండి. పరమాత్మ వాళ్ళ ఇంట్లో అభివృద్ధి ప్రసాదించు. భార్యాభర్తల్లో ప్రేమ, అనురాగాలు ప్రసాదించు. వాళ్ళ సంతానాన్ని మంచి విద్యను ప్రసాదించు. ఎవరెవరైతే చదువుకొని ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించు. ఎవరైతే వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్నారో వారి వ్యాపారాల్లో అభివృద్ధి ప్రసాదించు. ఎవరైతే వ్యాపారాల్లో నష్టాలు ఉన్నారో వాళ్ళ నష్టాలను తొలగించి అభివృద్ధి ప్రసాదించు. ఎవరైతే అప్పులలో ఉండి బాధపడుతున్నారో వాళ్ళని అప్పులు తీరే మార్గాన్ని చూపించు. తండ్రి, మనిషి బాగుపడేది అనే ఆలోచనలతోనే, చెడిపోయేది అనే ఆలోచనలతోనే తండ్రి ఇక్కడికి వచ్చిన వాళ్ళకంతా అభివృద్ధి కలిగే ఆలోచనలు ప్రసాదించు. కష్టము, నష్టము, ప్రమాదము కలిగే ఆలోచనల నుండి కాపాడు. ఎంతో మంది ఆశపడి ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ కోరికలు నెరవేర్చు. వాళ్ళ సర్వలోక సృష్టికర్త గురువు రత్నగిరి స్వామి వారు ఇచ్చిన రక్షణ కవచాన్ని వాళ్ళకు అందించినాము తండ్రి. వాళ్ళ ఇళ్లలో అభివృద్ధి ప్రసాదించు. సమస్త దోషాల నుండి కాపాడు. నేను చేసిన ఈ ప్రార్థన దయతో అంగీకరించు. ఇక్కడ ప్రశాంతంగా రాత్రి పండుకునేప్పుడు మనసులో ఏమేమి ఉన్నాయో ఆ సంకల్పాలు మనసులో సూరి తరుచుకొని దేవుడా ఇవన్నీ మాకు ప్రసాదించండి. గురు ద్వారాని ప్రశాంతంగా పండుకోండి. మన మీద ఆ పరమాత్మని జ్యోతి ఏ విధంగా అయితే సారాయిలో పోతే సారాయి వాసన తగ్గుతుంది కదా, ఏ గమ్మనుండే కానీ సారాయి వాసన కడుపులో పోతుంది. అదే పూల